హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొత్తగా మనకి యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. ఈరోజైతే మన తిరువురు పశువుల సంతలో ఉన్నామండి. ఈ సంత ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురులో అయితే జరిగిద్దండి. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో అయితే జరిగిద్ది. ఈ సంతకు ఎక్కువగా పాడి గేదెలు, సూడి గేదెలు, హెచ్ఎఫ్, జెర్సీ, నాటు ఆవులు, అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులు కూడా అయితే ఇక్కడికి వస్తాయండి. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే దీని గురించి మీ పూర్తి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుందండి. చూసుకోవచ్చా అండి, ఈ సంతకు ఎక్కువగా పాడి గేదెలు, సూడి గేదెలు అయితే ఎక్కువ వస్తాయండి. ఎక్కువగా అయితే పాడి గేదెలు అయితే వస్తాయండి, చెక్ చేసుకోవచ్చు. అండి, ఈ రెండు పాడి గేదెలు అండి. ఈ జతకు వచ్చేసి 2,80,000 చెప్పాడండి రైతు. ఇదేం ఫిక్స్ కాస్ట్ కాదండి. వీళ్ళ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఆల్రెడీ మన ఈ వీడియోలో లాస్ట్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఈ ఏరియా నుండి ఎవరైనా చూస్తుంటే ఆ నెంబర్కి కాల్ చేసి వీటి గురించి మీకు పూర్తి తెలుసుకోవచ్చండి. చూసుకోవచ్చు క్వాలిటీ. నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరండి మీ పేరు? కృష్ణారెడ్డి. మొత్తం ఎన్ని శాలరీలు తెచ్చారండి సంతకి ఈరోజు? 5 వచ్చినాయి. 5 వచ్చినాయండి. ఇదేంటిదండి, ఎన్నో ఈత అండి ఇది? రెండో ఈత. ఫస్ట్ ఈతలో ఏమి ఇచ్చిందండి పాలు? ఇది 4.5 4 అయింది. ఇప్పుడు ఏమైతే అండి, ఎన్ని రోజులకు ఉందా డెలివరీ? ఇంకా 10 రోజులు పట్టింది. 10 రోజులు బట్టి. ఏం చెప్తున్నారండి దీని రేటు? 1.25. 1.25. అవును. అడ్రస్ చెప్పరండి ఒకసారి మీది? మైలవరం అండి. ఎవరైనా రైతు కావాలంటే మీకు ఫోన్ చేయొచ్చా? చేయొచ్చు. ఒకసారి నెంబర్ చెప్తారండి? ఇంటి దగ్గర 10 గేదెలు ఉంటాయి. ఇంటి దగ్గర ఎనీ టైం గేదెలు ఉంటాయండి? ఎనీ టైం. మైలవరం వచ్చి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటారా? చేసుకుంటాం. 1.10 చెప్తున్నారండి దీన్ని. చూసుకోవచ్చండి, ఇది 1.10 అయితే చెప్తున్నారు దీన్ని. రెండో ఈత అండి, 1.10గా మైలవరం అయితే చెప్తాం జరుగుతుంది. 2 వారు నెంబర్ ఇస్తారండి, ఆ నెంబర్ కాల్ చేస్తే దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాం జరిగిందండి. చేసుకోవచ్చండి. క్వాలిటీ 5 గేదెలను అయితే ఈ సంతకైతే తీసుకురావడం అనేది జరిగిందని చెప్పడం జరుగుతుందండి. ప్రతి బుధవారం అయితే ఇక్కడికైతే కృష్ణారెడ్డి గారు వస్తానని చెప్తున్నారండి. చెక్ చేసుకోవచ్చు గేదెల క్వాలిటీ. ఏమండి ఇదేనా అయితే అండి? ఇదే రెండో ఈత. పాలు ఏమైతే అండి దీనికి? 10 అయితే రోజు మీద. ఏమండి? రోజు మీద 10. రోజు మీద 10 అయితే. దీని రేట్ ఏం చెప్తున్నారండి? 1.40. ఏమండి? 1.40. 1.40. రైతు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుందండి? బేరం చేసుకోవచ్చు. బేరం చేసుకోవచ్చు. ఎన్ని రోజుల్లో డెలివరీకి ఉందండి ఇది? 10 రోజులు పట్టింది. 10 రోజులు డెలివరీకి ఉంది. చెక్ చేసుకోవచ్చు అండి. గేదె క్వాలిటీ అయితే ఈ విధంగా ఉందండి. ఈ మైలవరం నుండి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి. కృష్ణారెడ్డి గారి దగ్గర 365 రోజులు కూడా గేదెలు అయితే డెలివరీ అయ్యున్న గేదెలు, సూడి గేదెలు అయితే దొరుకుతాయి అనేది చెప్పడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. వీటి గురించి మీ పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరిగిందండి. అన్న ఇది ఎన్నో అయితే అన్న? మూడో అయితే. ఎన్ని రోజులు ఉందండి ఇది డెలివరీ? 4-5 రోజులు ఉంటుంది. 4-5 రోజులు ఉందా? ఏమైతే అన్న పాలు దీనికి? 14 అయితే రోజు మీద. చెక్ చేసుకోవచ్చండి. మైలవరం నుండి అయితే గేదెలు తీసుకురావడం అనేది చెప్పడం జరుగుతుందండి. రోజు మీద 14 లీటర్ల గ్యారంటీ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ వారు ఆ నెంబర్కి కాల్ చేయండి. క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. పట్టుకో. తెల్లారుజామున 3 ఏదండి? ఏది డెలివరీ అయింది? ఇది ఒకటి. ఏ దూడండి? దున్నపోతు. ఏమైతే అండి వీటికి పాలు? 12 అయితే రోజు మీద. ఏం చెప్తున్నారండి ఈ జతని? 2.80 చెప్పి. 2.80. 2,80,000 చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్ కాస్ట్ కాదండి. చెప్పడానికి చెప్తారు కానీ మనం అయితే దగ్గరుండి మాట్లాడుకొని బేరం ఆడైతే తీసుకోవచ్చండి. క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. 365 రోజులు కూడా కృష్ణారెడ్డి గారి దగ్గర గేదెలు అయితే ఉంటాయని చెప్తాం జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి మైలవరం అండి. చెక్ చేసుకోవచ్చు గేదెల క్వాలిటీ ఎలా ఉన్నాయో. ప్రతి బుధవారం అయితే ఇక్కడికి వస్తారండి. ఏమన్నా తేడా ఉన్నా సరే మీకు అయితే గేదెలు మార్చేయటం అనేది జరిగిద్ది అనేది చెప్పడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఆ నెంబర్కి కాల్ చేయండి. వీటి గురించి మీ పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగిద్దండి. క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు.
ఎవరైనా కొత్తగా మనకి యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే తెచ్చి సబ్స్క్రైబ్ అయితే ఉండండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉండండి. లైక్ అయితే చేయండి. మన ఈ సంత గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. తప్పలేదు దానికి చెక్ చేసుకోవచ్చండి. గేదె అయితే మంచి హెవీ సైజులో ఉందండి. క్వాలిటీ అయితే బాగుందండి. గేదె అయితే బాగా హెవీ సైజులో ఉందని చెక్ చేసుకోవచ్చు. నేను కూడా రైతు మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. క్వాలిటీ అయితే బాగుంది, చెక్ చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నెంబర్ కానీ అడ్రస్ కానీ రైతు మాటలో అడిగి తెలుసుకుందామండి. బాబాయ్ నమస్తే బాబాయ్. ఏ ఊరు బాబాయ్ మీది? రామచంద్రపురం. ఏం కదా బాబాయ్, ఎన్ని రోజులకి ఇది? ఒక వారానికి ఈయన పాలు ఏమైంది బాబాయ్ దీనికి? పాల పూటకు 6 అవుతాయి. 6 గ్యారంటీ అయితే? గ్యారంటీ పక్కగా. ఓకే ఓకే. ఎంత చెప్తున్నా బాబాయ్ దీని రేటు? దీన్ని చూస్తున్నా 1.90. 1.90 చెప్తున్నా. ఎనీ టైం ఇంటి దగ్గర గేదెలు ఉంటాయి బాబాయ్? కిట్కాడ 3 ఉన్నాయి. ఒకసారి అడ్రస్ చెప్పు మీది. రామచంద్రపురం. రామచంద్రపురం. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటావా రైతుని? ఓకే ఓకే. ఒకసారి నెంబర్ చెప్పు బాబాయ్ నీది. నెంబర్ మా ఊరు జ్యోతి. ఓకే ఓకే. నెంబర్ అని చెప్పండి ఇది. నమస్తే అండి. చెప్పాను అన్న ఎంత చెప్తున్నా అన్న గేదె? 1.35 చెప్పాను. 1.30 చెప్పా? 1.25 అయింది అన్న. అడుగుతున్నారు, అయిపోయింది. 1.25 అయిపోయిందా? ఎవరన్నా మీది? కలగరా అన్న. కలగరా? గొడ్డు మంచిది అన్న, పాలు అయిద్ది. 6 అయిద్ది. గొడ్డు ఎన్ని రోజులు డెలివరీ? 4-5 రోజులు అల్లినిద్ది అన్న. 4-5 రోజులు ఈనిద్దా? 4-5 ఎన్నో ఈత అన్న ఇది? 2 ఈత పడ్డా అన్న. 2 ఈత పడ్డా? 2 ఈత పడ్డాయి. ఎంతకైపోయింది అన్న? 1.25 అన్న. నేను 30 ఇవ్వన్నా 25 ఇస్తాను అన్నారు. 25 అయిపోయింది అన్న. బేరం అయిపోయింది అన్న? బేరం అయిపోయింది అన్న. అన్న ఏ ఊరండి మీది? హనుమాన్ జంక్షన్. ఎన్ని తీసుకొచ్చారండి సంతకి? 2 తమ్ముడు. 2 ఈత పడలేదమ్మ. చూసుకోవచ్చండి క్వాలిటీ. ఇది 16 అవుతాం. 16 అయితే అండి ఇది? కోటకి 8 అయితేయా? ఇప్పుడే అవుతుంది. ఎన్నో అయితే అండి ఇది? 2 అవుతాయి. అడిది దూడం. ఏ దూడండి దీని కింద? ఏ దూడ ఉంది? అదే దున్నపోతే పే దూడ? దున్నపోతే. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారండి? చెప్తాం. చెప్పండి అండి ఫోన్ నెంబర్. 83 83 74 74 73 73 52 52 76 76. హనుమాన్ జంక్షన్ వచ్చి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటారండి? చేసుకుంటాం. ఓకే ఓకే. ఫిక్స్డ్ కాదు, ఒక 20 ఏళ్ళు అటు ఇటు ఇద్దాం. 1.80 అట్ట వస్తాయి. 4 లక్షలు చెప్తున్నారు జతని. శాలరీ 1.80 తప్ప అయితే ఇద్దాం. 1.80 అయితే ఫైనల్ అయింది. శాలరీ. చూసుకోవచ్చు అండి. ఈ సంతకి హెచ్ఎఫ్ జెర్సీ నాటు ఆవులు కూడా అయితే ఎక్కువ వస్తాయండి. క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడికి గిర్రావు కూడా అయితే రావడం జరిగిందండి సంతకి. క్వాలిటీ అయితే ఈ విధంగా ఉందండి. ఈ సంతకి అయితే ఈ విధంగా అయితే క్వాలిటీ అయితే వస్తుందండి. డెకారే పారు మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను. నేను అది ధర్మకాయ తెప్పు వాడు బేరగాడే బజార్ కాదని అంటేదిరా. బజార్ పెట్టి నేను పెడతానా ఏంటి? అడిగిన మాట వద్దురా అన్నయ్య. అడిగారేమో నేను కాదంట. అడిగిన మాట వద్దు. అది అడిగిన మాట ఎందుకు? అడిగిన మాట చెప్పు. ఎంత గొడ్డు చూడు. గొడ్డు కదా ఉండవరకు క్వాలిటీ కాదని అంటలే. అది గొడ్డు మంచిది కాబట్టి చెప్పు ఉంటుంది. ఎవడైనా ఆడు రేపు 20 రోజులు అయింది. 20 రోజులు అయిపోయి 30 కొని
ఏపి నువ్వు కాదని అట్లా నువ్వు కూడా ఆలస్యం అవుతాడు. 1,15,000 రాని అరే 1,15,000 మాట నేనేమంటా వీడియో తీసుకుంటున్నా అదే ప్రసాదు ఆసరకమ్మాసరా ఏయ్ ఆసరకమ్మాసు 15,000 5 దాకరా నువ్వు ఆగిది ఆగిది 5 దాకా ప్రసాదు బజార్ రే ప్రసాదు ఆహా సెకండ్ కదా ఓకే ఆసరకమ్మ ఒకటే దా మాట్లాడద్దు 15,000 రా బరిగాడికి రా ఆగండి మీరు ప్రసాద్ ప్రసాద్ కానీ ఐదు కాదు కానీ అమ్మ చెప్పు ఆలోచించాలి ప్రసాద్ దానికోసం నిలుపుతారా ప్రసాద్ ప్రసాద్ నిలుపుతారా వదిలేస్తారు చెప్పు తీసుమే నాకు ఇస్తున్నా వాళ్ళు ఇస్తున్నారా మరి నా దగ్గర మళ్ళీ చేసుకుంటారా మరి వద్దాకెందుకు దండగా పండుగ బిర్యానీ కూడా ఎవరు అన్న అప్పులు కాదు నీకు రూపాయి ఇగో 30 అంటే నా ఇష్టం నీకు పెట్టొద్దా ఏం